మత్తయి సువార్త 6వ అధ్యాయం 32వ వచనం. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. మీ పరలోకపు తండ్రికి ఇవన్నీ మీకు కావాలని తెలియదు. మీ పరలోకపు తండ్రికి ఇవన్నీ కావాలని ఆయనకు తెలియదు. ఈ లోకంలో తండ్రులు తమ పిల్లలను ప్రేమిస్తారు, వాళ్ళ అవసరాన్ని తీస్తారు, వాళ్ళకి కావాల్సినవన్నీ తీసుకొస్తారు. అట్లానే పరలోకపు తండ్రి ఈ లోకములో ఉండే తండ్రి కంటే గొప్ప ప్రేమ, గొప్పవాడు. ఆయనకు మన అవసరాలన్నీ మనకు తెలుసు. మనకి ఏ అవసరం ఉందో ఆయనకి అన్ని దేవుడికి తెలుసు. ఒక తండ్రికి కుమారుడికి ఏం కావాలో ఎలా తెలుసుకుంటాడో అట్లానే మనకు ఏం కావాలో కూడా దేవుడికి, పరమ తండ్రికి తెలుసు. ఆయన మన ప్రార్థనలు వింటాడు, మనల్ని అర్థం చేసుకుంటాడు, మనతో పాటు ఉంటాడు, మన కన్నీళ్ళు చూస్తాడు. మన దుఃఖము, మన బాధ, మన చింత అన్నీ కూడా ఆ పరమ తండ్రికి అన్నీ తెలుసు. మనిషి ఆరోగ్యం గురించి, డబ్బు గురించి, అవసరాల గురించి ఏదో ఒక దాని గురించి చింతిస్తూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు. అందుకని ప్రభు చెప్తుంది ఏమని? మీ పరలోకపు తండ్రి అన్నీయు తెలుసు కాబట్టి చింతించకండి, బాధపడకండి, దిగులు చెందకండి. మీ పరలోకపు తండ్రికి అన్నీయు ఆయన తెలుసు. మీకు ఏం కావాలో ఆయనకు తెలుసు. ఈ పరలోకపు తండ్రిలో ఉన్న ఒకటి చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 32వ వచనం. ఎలాగా మన పట్ల ఆయన శ్రద్ధ వహిస్తున్నాడంటే 6వ అధ్యాయము 32వ వచనం. మొట్టమొదటిగా ఏంటంటే మన అడగకు ముందే మన పరలోకపు తండ్రి మన అవసరాలు తెలుసు. ఈ లోకంలో మనం తండ్రిని నోరు తెరిచి అడుగుతూ ఉంటాం. ఏమని? నాకు అలా కావాలి, నాకు ఇది కావాలి, నాకు బుక్స్ కావాలని, నాకు జాబ్, లేకపోతే నాకు డబ్బులు కావాలని, కొంతమంది ఆస్తులు కావాలని అడుగుతారు. ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. నోరు తెరిచి నాకు అది అడగరా అండి? అడగరా? ఏ విషయాలు అడుగుతారో తెలియదు కానీ ఆస్తులు మాత్రం ఖచ్చితంగా అడుగుతారు. నాకెంత వాటా కావాలి, నాకెంత వాటా కావాలి, వాళ్ళకి ఎందుకు ఇంత ఇస్తావు, నాకెందుకు ఇంత ఇవ్వని చెప్పి కనీసం ఆస్తుల దగ్గర అడుగుతారు. అప్పుడు కూడా నోరు మూసుకున్నారు కూర్చోరు, ఎవరు అడుగుతారు ఖచ్చితంగా. ఎందుకంటే అడగపోతే ఆయన ఇవ్వడని చెప్పి. అది ఈ లోకం సంబంధించింది. కానీ పైన పరమ తండ్రికి మన అడగక ముందే మన అక్కర్లన్నీ ఆయనకి ముందుగానే తెలుసు. అడగక ముందే దేవుడు మన పరిస్థితిని ఎరిగినవాడు. మన వేదన దేవుడు తెలుసు, మన పరిస్థితి దేవుడు తెలుసు, మన అక్కర్ల దేవుడు తెలుసు. మనం ఇంకా దేవుడిని అడగలేదు, మనసులో అనుకున్నాం అంతే. ఆ మనసులో ఆ తలంపు రాకముందులే దేవుడికి నీ అక్కర ఏంటో దేవుడికి తండ్రికి తెలియనని వాక్యం సందేశం. ఆదికాండం 16వ అధ్యాయంలో అక్కడ మనం హాగరును చూస్తున్నాం. బైబిల్ ఓపెన్ చేయండి. ఆదికాండం 16వ అధ్యాయం. శారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి పారిపోగా యెహోవా దూత అరణ్యంలో నీటి బొగ్గ యొద్ద, అనగా షూరు మార్గంలో బొగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారాయి దాసైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెలుచున్నావని అడిగినందున అది నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోవచ్చున్నాను నేను. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రిందను అణిగిమని ఉండమని దానితో చెప్పాను. మరియు యెహోవా దూత, నీ సంతానం నిత్యముగా విస్తరింపజేసేది అది లెక్కింప వెళ్ళినంతగా విస్తారంగా దానిలో చెప్పాడు. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే మన నోరు తెరక ముందులో దేవుడు మన అక్కర తీరుస్తాడనేది మన బైబిల్లో మనకి రాయబడింది. హాగరు విస్తరించబడింది, హాగరు తిరస్కరించబడుతుంది. మరి ఆమె శారాయి పెట్టే శ్రమకు తట్టుకోలేక పారిపోయింది. అరణ్యంలో పారిపోయి అక్కడ ఎన్నో శ్రమలను అనుభవిస్తూ బాధపడుతూ ఉంది, ఏడుస్తూ ఉంది, దిగులు పడుతూ ఉంది. అయితే దేవుడు ఆమె ప్రార్థన ఆలకించి ఆమె కన్నీని చూసి ఒక దూతను పంపాడు. ఆ నీటి బుగ్గ దగ్గర నీటిని ఆమె కలిగజేసి ఆమె దాహాన్ని తీర్చాడు. వాగ్దానం చేస్తున్నాడు, ఇదిగో మరలా నువ్వు
నీ దాసురాలికి తిరిగి వెళ్ళు. ఇదిగో నీ సంతానం నేను దీవిస్తా అని చెప్తున్నాడు. ఆమె వేదన, ఆమె బాధ ఎవరు విన్నారు? ఎవరు విన్నారండి? ఎవరు విన్నారు? అబ్రహాము విన్నాడా? ఐగుప్తు దేశంలో ఎక్కడి నుంచే తీసుకుపడిందో అక్కడున్న ఐగుప్తు దేశంలో ఉన్న రాజులు విన్నారా? ఎవరు విన్నారు? దేవుడు విన్నాడు. ఆమె ప్రార్థన విని దూతను పంపించాడు. నువ్వు భయపడకు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికే వెళ్ళు, నేను నీ సంతానాన్ని విస్తరింపచేస్తాను. ఆమె బాధను విన్నాడు, ఆమె కన్నీటిని చూశాడు, ఆమె దుఃఖాన్ని చూశాడు. ఒక దాసురాలు, ఒక పని చేసాం. ఆమె ఎవరో ఒక యువరాణి కాదు. యువరాణి అండి, ఐగుప్తు దేశానికి యువరాణి. ఆమె ఎవరామె? ఒక దాసురాలు, ఒక పనామె, త్రోసివేయబడింది. అలాంటి పనులు ఎంతమంది ఉంటారు? ఎంతోమంది ఉంటారు, అవునా కదా? ఎంతోమంది దాసులు ఉంటారు. అలాంటి దాసుల్లో ఉన్న ఒక దాసి. కానీ ఆమె ఏడుస్తూ బాధపడుతుంటే ఆమె ప్రార్థన కూడా దేవుడు, నువ్వు బాధపడకు, నేను నీ తోడుగా ఉన్నాడు, నువ్వు వెళ్ళు, నీ సంతానాన్ని దీవిస్తా అని చెప్పి దేవుడు మరలా ఆమెను తన ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడ పంపించాడు. ఈరోజు మనం పడుతున్న ప్రతి బాధ కూడా దేవుడు తెలీదా? మనం ఏదో దేవుడికి ఎక్స్ప్లెయిన్ చేయాలని ట్రై చేస్తూ ఉంటాం. దేవా నీకు తెలుసా దేవా, ఎలా జరుగుతుంది, అలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది. దేవుడు చెప్పుకోండి కాదనట్లేదు, కానీ నువ్వు చెప్పక ముందులే దేవుడికి అన్నీ ఆయనకి తెలియను. ఆయనకు అన్నీ తెలియదు, ఆయనకు అన్నీ తెలుసు. మన బాధలని తెలుసు, మన దుఃఖం అని తెలుసు, మన శ్రమలని తెలుసు, జాబ్ లేదని ఆయనకు తెలుసు, చేసే పనిలో సక్సెస్ లేదని, జయం లేదని తెలుసు. ఎవరు చెప్పుకోలేని బాధలు, ఎవరికి చెప్పుకోలేని సమస్యలు. మనం అనుకుంటే మనకు వచ్చిన సమస్య చాలా ఎక్కువ అనుకుంటాం. ఒక్కసారి బయటికి వెళ్ళి చూస్తే ఎన్ని సమస్యలు ఉన్నాయో, ఎన్ని కష్టాలు ఉన్నాయో, ఇవన్నీ ఎవరికి తెలుసు? దేవుడు తెలుసు. మన ఒంటరితనం దేవుడు తెలుసు, మనలో ఉన్న ప్రతి బాధ దేవుని తెలుసు, మనం ఎదుర్కొంటున్న ప్రతి సమస్య కూడా తెలుసు. ఒంటరితనం అంటే ఎవరు లేరని కాదు, అందరూ ఉన్నా ఎవరు లేనట్టుగా అనిపిస్తుంది. దేవుడికి అన్నీ కూడా తెలుసు. ఆమె కన్నీని చూశాడు. ఆగరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడుగుతున్నాడు దేవుడు. ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి తిరిగి వెళ్ళు, అక్కడికే తిరిగి వెళ్ళు అని దేవుడు చెప్తున్నాడు. చదవండి ఒకసారి. శారాయి దాసి అయిన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళుతున్నావని శారాయి నుండి పారిపోచున్నాను, అది నా యజమానురాలైన శారాయి యుద్ధ నుండి పారిపోచున్నాను అని చెప్తాను. ఓ దాసి ఎక్కడి నుంచి వచ్చావని అడగడం లేదు, ఓ పని మనిషి ఎక్కడి నుంచి వచ్చావని అడగడం లేదు. ఏమడుగుతున్నాడు? శారాయి దాసి అయిన హాగరు. కొన్ని ఎట్లా చెప్పొచ్చు కదా, శారాయి దాసురాలు ఎక్కడికి వెళ్తున్నావు అని కూడా అడగలేదు, పేరు పెట్టి పిలుస్తున్నాడు. శారాయి దాసి అయిన హాగరు, హాగరు, శారాయి దాసి అయిన హాగరు, నువ్వు ఎక్కడి నుండి వచ్చితివి, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు అంటే మన గురించి ఆయన పట్టించుకుంటున్నాడు. అంటే ఆమె పడే ప్రతి బాధ కూడా దేవుడికి, అంటే దేవుడు చూస్తున్నాడు ఆమెని. ఎక్కడి నుంచి వచ్చిందో దేవుడు తెలుసు, ఎక్కడికి వెళ్ళబోతుందో కూడా దేవుడికి తెలుసు. నువ్వు వచ్చిన రూట్ రాంగ్ రూట్, మరి ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికే వెళ్ళు. ఈరోజు నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తున్నావో మనం ప్రార్థన చేయాలి. అడుగుడి మీకు ఇవ్వబడు, కానీ నువ్వు అడగక ముందులే దేవుడిని ఎక్కడ తీర్చే దేవుడు. హల్లెలూయా. అంత పరమ తండ్రి, అంత గొప్ప దేవుడు మనది. మనం ఏదో అడిగితేనే ఇస్తే అని, అడిగితే ఇస్తాడు ఆయన, కానీ అడగక ముందే కూడా దేవుడు ఇచ్చేవాడు. మన అక్కర్లను మనం ఒకటి అడిగితే దానికి 4 ఇస్తాడు. అది మిగతా నువ్వు అన్నీ అడగలేదు, నువ్వు ఒకటే అడిగావు, కానీ 4 ఇచ్చేవాడు. మన ప్రార్థన ఆలకించేవాడు. మనుషులు మనం అర్థం చేసుకోవచ్చు, స్నేహితులు మనం మర్చిపోవచ్చు, కానీ కుటుంబ సభ్యులు మనం తప్పుగా అర్థం చేసుకోవచ్చు. పరలోకపు తండ్రి ఖచ్చితంగా ఏం కావాలో ఆయన మన అక్కర్లన్నీ తీర్చే దేవుడు. ఈరోజు నీకు జాబ్ కావాలా? దేవుడు తెలుసు. నీ వివాహం కావాలా? దేవుడు తెలుసు. నీ అక్కర్లను తీర్చబడాలా? దేవుని తెలుసు. నీ కుటుంబం కట్టబడాలా? దేవుని తెలుసు. నీకు సమాధానం కావాలా? దేవుని తెలుసు. నీ పిల్లలు మారాలా? దేవుని తెలుసు. నీ పరిస్థితులు మారాలా? దేవుని తెలుసు. నీ భవిష్యత్తు ఎలా ముందుకెళ్ళాలా? దేవుని తెలుసు. లేకపోతే నా పిల్లలు ఏమైపోతారు, వాళ్ళు ఎలా చదివించాలి, ఎలా పెంచాలి, అన్నీ కూడా దేవుడుకు తెలుసు. అన్నీ దేవుడికి తెలుసు. మనం ఏమీ చెప్పకుండానే దేవుడిని తెలుసు. మీరు ప్రార్థించక ముందే
ఆయన ముందుగానే ఎరిగి ఉన్నాడు. అందుకని ఉంది, మీ పరలోకపు తండ్రి ఇంకేం కావాలి ఇవన్నీ ఆయనకు తెలియను, ఆయనకు తెలుసు. మనమేదో కొత్తగా ఆయనకి దేవుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. దేవా నీకు తెలుసా, ఎలా 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 తెలుసా అంటాం. నువ్వు అలా ఇలా ఇలా ఎలా నీకు చెప్పముందులు అంటాడు. నువ్వు ఎలా 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 నువ్వు చెప్పముందులు నాకు అన్నీ తెలుసు అని చెప్పి దేవుడు చెప్తాడు. నాకు అన్నీ తెలుసు, నువ్వు ప్రార్థన చేయి చాలు. ప్రార్థన చేసి విశ్వాసంతో ఎదురు చూడు, తగిన కాలం ముందు నేను ఈ ప్రార్థనకు జవాబిస్తా అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. రెండోది, మన పరలోకపు తండ్రి సరైన సమయంలో మన అవసరాలన్నీ తీరుస్తాడు. మొదటి రాజులు 17వ అధ్యాయం చూసినట్లయితే దేశంలో గొప్ప కరువు వచ్చింది. ఏలియాకు ఆహారం లేదు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఏలియాకు కాకుల ద్వారా ఆహారాన్ని పంపించాడు. 17వ అధ్యాయం 4వ వచనం, ఆ వాగు నీరు త్రాగదువు, అచ్చట నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకులను ఆజ్ఞాపించితిని అతనికి తెలియచేయు. అతడు పోయి యెహోవా సెలవిచ్చిన యోర్దాను యొద్దక తన కెరీతు వాగు యొక్క దగ్గర నివాసం చేసును. అక్కడ కాకోలు ఉదయం రొట్టెములు మాంసాలను అస్తమయం రొట్టెములు మాంసం అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. అట్లా అని ఒకసారి కాదంట, ఆహారాన్ని వచ్చుచుండెను. తనకు కావాల్సిన ఆహారాన్ని రొట్టె మాంసములనంట కాకులు ఏం చేస్తున్నాయి? వచ్చుచుండెను. అంటే తీసుకొస్తూనే ఉన్నాయి. తన ఆకలి తీర్చేంత వరకు ఉదయకాలము సాయంకాలం రొట్టె మాంసము తీసుకొస్తున్నాయి. దేవుడు ఏలియాని ఆ విధంగా దేవుడు పోషించాడు. దాని తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళమని చెప్పాడు? సారెపత గ్రామానికి వెళ్ళమన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అదంతా కూడా మనకు తెలిసింది. అక్కడ పేద విధవరాలు ఉంటుంది. ఆ విధవరాలు ఏం చేస్తుంది? ఆమె ఒక బయటకు వచ్చి కట్టెలు తెచ్చుకొని పోగు చేసుకొని చిన్న పిండి తీసుకొని అప్పం చేసుకొని తన కుమారుడు తినేసి చనిపోదనుకున్న సమయంలో ఆ దైవసేవకుడు వచ్చి నాకు ఒక అప్పం చేసి ఇవ్వమని అడుగుతాడు. అడిగినప్పుడు ఆమె ఏమంటుంది? లేదయ్యా, నా దగ్గర ఒక్క అప్పమే ఉంది కాబట్టి నేను ఇవ్వలేనని చెప్పిందా? అయ్యా ఒకటే ఉంది, మరి నేను నా కుమారుడు తినేసి చనిపోతాం అనుకుంటున్నాను, ఆ ఒక్కటే తీసుకొని నాకేమంటాడు. ఏమో వెళ్తుంది, వెళ్ళి ఆ కొంచెం పిండిని తీసుకొని ఆ చిన్న అప్పం చేసి ఆ దేవుని సేవకుడికి ఇచ్చినప్పుడు అని తింటాడు. అప్పుడు ఆయన చెప్పే మాట ఏంటి? భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డి నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడిని యెహోవా సెలవిచ్చినాడు. వర్షము పడేంత వరకు కూడా నూనె తక్కువ కాదు, పిండి తక్కువ కాదు. పిండి వస్తూనే ఉంటుంది, నూనె వస్తూనే ఉంటుంది. నీవు నీ బిడ్డ తీసుకొని తిని దాన్ని బయటకు అమ్మి నీ యొక్క సమస్య నుంచి బయటపడమని చెప్పి దేవుడు చెప్తాడు. దేవుడు అక్కడ తీర్చితే నేను ఎలా బ్రతకాలి? ఈరోజు చాలామంది అదే అంటారు, నేను ఎలా బ్రతకాలి, నా కుటుంబం ఎలా పోషించబడాలి, నా పరిస్థితి ఏంటి? ఆమెలో కూడా ఇదే ప్రశ్నలు ఉన్నాయి. ఈ అప్పం ఇచ్చేస్తే నా పరిస్థితి ఏంటి? ఒక్కప్పమే ఈ అప్పు ఇచ్చేస్తే నా కుటుంబం సంగతి ఏంటి, నా పిల్లవాడి సంగతి ఏంటి అని చెప్పి ఆమెలో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. కానీ తీసుకొచ్చే దైవజనానికి ఇచ్చి ఈరోజు కూడా మనకు అదే ప్రశ్న, ఎలా బ్రతకాలి, నా అప్పులు ఎలా తీర్చుకోవాలి, సమస్య నుంచి ఎలా బయటకు రావాలి, ఎలాగా ఏంటి అని సమస్యలో దేవుడు చెప్తున్నాడంటే దేవుడి సహాయం కోసం మనం ఎదురు చూడాలి. తగిన కాలం ముందు దేవుడు కార్యాన్ని చేస్తాడు. మనం అనుకున్న సమయంలో కాదు, ఆయన అనుకున్న సమయంలో చేస్తాడు. కానీ మనకేంటంటే మనం అనుకున్న సమయంలో చేయకపోతే బాధపడిపోతాం. నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, నువ్వు భయపడద్దు. నువ్వు చేస్తే దేవుడు అనుకున్న సమయంలో దేవుడు ఖచ్చితంగా మనకు ద్వారాలను తెరుస్తాడు. మన అవసరాలన్నీ కూడా ఆయన తీర్చగలడు. దేనికోసం అయితే ప్రార్థన చేస్తున్నావో, దేనికోసం అయితే నువ్వు ఆలోచిస్తున్నావో, దేనికోసం అయితే విజ్ఞాపన చేస్తున్నావో దేవుడి సమస్తం తెలుసు. అలాంటి బైబిల్లో మనకు తెలుసు. మరి ఇస్సాకుని బలర్పించాలనుకుంటారు. ఏమవుతుందంటే అక్కడ మరి ఆ సమయంలో అబ్రహాము ఇస్సాకుని బలర్పించాలన్నప్పుడు మరి దేవుడు చెప్తాడు, మరి నువ్వు నీ పిల్లవాడి మీద ఏ హాని చేయవద్దు, కత్తి తీసేయి అని చెప్పినప్పుడు తీసేస్తాడు. ఎదుగుతూ ఉంటాడు. అప్పుడు ఎందుకంటే కట్టెలు పెట్టాడు, మరి చేతిలో ఏముంది? కత్తి ఉంది, బలర్పించాలి. వచ్చి మరి దేవుడు బలర్పించకుండా మనం వెనక్కి వెళ్ళకూడదు. మరి దేవుడేమో మరి ఇస్సాకుని మనకు తీసేయమన్నాడు. ఎదుగుతున్నప్పుడు ఆ పొదల్లో ఏం చిక్కుబడి ఉంది? ఏం చిత్తబడి ఉందండి అక్కడ పొదల్లో? మేక ఉందా? ఏముంది అక్కడ?
ఒక గొర్రె ఏముంది అక్కడ? ఒక గొర్రె చెక్కబడి ఉంది. దాన్ని దేవుడు చూపిస్తాడు, దాన్ని తీసుకొచ్చి బలర్పిస్తాడు. అంటే అబ్రహాము ఆ సమయంలో తనకు ఒక బలర్పించడానికి అర్పణ కావాలి. తను చూస్తూ ఉన్నాడు. అప్పటికప్పుడు ఆయన ఎక్కడో ఉన్నాడు. ఆయన ఎక్కడో అంటే దేవుడు ముందుగా చెప్పినా తీసుకొచ్చి ఓడిపోయి, మరి దేవుడు అప్పటికప్పుడు చెప్పాడు. దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు. అబ్రహాము తీసుకొచ్చాడా పొట్టేళ్ళను, లేకపోతే దేవుడు ఇచ్చాడా? చెప్పాలి. అబ్రహాము ఎంటబెట్టి తీసుకొచ్చాడా? తీసుకురాలేదు. ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. అంటే అబ్రహాము ఖాళీ చేతులతో వచ్చాడు, కానీ దేవుడు పొట్టేళ్ళను ముందుగానే సిద్ధపరిచాడు. ఈరోజు నీ అక్కర్లని దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు. నువ్వు అడగక ముందులే, కానీ తగిన సమయంలో దేవుడు దాన్ని చేస్తాడు. ఒకవేళ దేవుడు చెప్పిన మాట వినకుండా, మరి ఇస్సాకుని బలర్పించడానికి తీసుకురాకుండా అబ్రహాం ఒక్కడే వచ్చి, లేకపోతే నేను చేయను, దేవుడు గొర్రెనే ఇస్తాడని చెప్పి తీసుకొచ్చి ఒకవేళ ఇస్సాకుని తీసుకురాకుండా ఉన్నట్టయితే దేవుడు పొట్టేళ్ళని ఇచ్చేవాడు కాదు. అబ్రహాం చేయాల్సిన పని చేసినప్పుడు తగిన సమయంలో దేవుడు పొట్టేళ్లను ఇచ్చాడు. ఈరోజు మనం చేసినప్పుడు అప్పుడు దేవుడు మన అక్కరలు తీరుస్తాడు. మనం చేయాల్సిన చేయకుండా దేవుడు ఇవ్వట్లేదంటే చెప్పి మళ్ళీ దేవుడిని అడగడము ఎంత మాత్రం అది కరెక్ట్ కాదు. మనం చేయాలి. మనం చేయాల్సిన పని ఏంటి? ప్రార్థన చేయమన్నాడు, ప్రార్థన చేసుకోవాలి. బైబిల్ చదవమన్నాడు, బైబిల్ చదవాలి. రక్షణ పొందమన్నాడు, రక్షణ పొందాలి. బాప్తిజం తీసుకోమన్నాడు, బాప్తిజము తీసుకోవాలి. అలానే విజ్ఞాపన చేయమన్నాడు, విజ్ఞాపన చేయాలి. మందిరంగా రామన్నాడు, మందిరంగా రావాలి. ఆరాధనలో ఉండమన్నాడు, ఆరాధనలో ఉండాలి. దేవుడిచ్చిన మన పని ప్రతిదీ కూడా మనం చేయాలి. మనం చేయాల్సిన పని చేసినప్పుడు తగిన కాలం ముందు దేవుడు మన కొరకు కార్యాన్ని సిద్ధపరుస్తాడు. ఆ కార్యం జరగాలి అంటే మనం చేయాలి, మనం ఎదురు చూడాలి. తగిన కాలం ముందు దేవుడు మన అక్కర్లను చేస్తాడు. కాబట్టి దేవుడు ఈ పరలోకపు తండ్రి, ఈ తండ్రి నీ అక్కర్లను తీర్చేవాడు, నువ్వు అడగక ముందు ఇచ్చేవాడు. అలానే తగిన కాలం ముందు దేవుడు కార్యాన్ని చేసే దేవుడు. కాబట్టి ఈరోజు చేసే ప్రార్థన దేని గురించి కూడా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. దేని గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఆయన ముందుగానే సిద్ధపరిచాడు ఈ కార్యం. మొదటిగా నువ్వు అడగక ముందులే ఇస్తున్నాడు. రెండోది నీ ప్రార్థనను వినేసి తగిన కాలం దేవుడు కార్యాన్ని సిద్ధం చేస్తున్నాడు. కాబట్టి నువ్వు చేయాల్సింది ఏంటి? మనం చేయాల్సిన పని మనము చేయాలి. మనం చేయాల్సిన పని మనం చేయకుండా దేవుడు కార్యాన్ని సిద్ధపరచాడు. ఈ ఫాదర్స్ డే రోజున దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఈ పరలోకపు తండ్రి ఆయన మన అక్కర్లు తీర్చేవాడు. తగిన కాలం ముందు మన అక్కర్లను ఆయన తీర్చేవాడు. మూడోదిగా మన పరలోకపు తండ్రి మన పిల్లలను ఎన్నడూ కూడా ఆయన విరిచిపోడు, మనల్ని కూడా ఎన్నడూ ఆయన విరిచిపోడు. ఆదికాండం 37వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, ఆ అధ్యాయం మొత్తం చూస్తే యోసేపు తన అన్నల చేత మోసగించబడ్డాడు. మరి తర్వాత వాళ్ళందరూ కూడా ఆ గోతులో పడేస్తారు, తర్వాత అమ్మివేస్తారు, అపనిందలు వస్తూ ఉంటాయి. తర్వాత అక్కడ ఐగుప్తు దేశానికి వెళ్తాడు, అక్కడ బానిసగా పనిచేస్తూ ఉంటాడు, అక్కడ శ్రమలు అనుభవిస్తూ ఉంటాడు. చాలా సంవత్సరాల పాటు దేవుడు తను మర్చిపోయాడేమో అన్నట్లుగా అనిపిస్తుంది. ఆల్రెడీ వాళ్ళ అన్నలు మోసం చేశారు, గోతులో పడేశారు, ఇష్మాయిల్కి అమ్మేశారు, వాళ్ళు తీసుకెళ్ళి ఐగుప్తీయులకి అమ్మివేశారు. ఒంటరి జీవితము అంటే కొంతకాలం ఎలా ఉందంటే యోసేపు జీవితము దేవుడు వదిలేశాడు అన్నట్టుగా అక్కడ మంచిగా బానిసగా పనిచేస్తున్నాడు. తర్వాత తీసుకొచ్చి చిన్న ప్రమోషన్ ఇస్తారు, అధికారి ఇంట్లో ఒక చిన్న పనివాడికి పెడతారు, అన్ని చూసుకునే వాడికి పెడతారు. మరి దాని తర్వాత అక్కడ తాను చేయని తప్పుకి నిందలు మోపబడుతుంది. ఆ పొతీఫర్ భార్య నిందలు వేసి చివరికి అతన్ని జైల్లో పెట్టినప్పుడు ఒక ఒంటరి జీవితం ఎలా అయిపోయిందంటే, నేను మంచి చేశాను కదా, నేను పరిశుద్ధంగా జీవించాను కదా, నేనేమి పాపానికి లొంగిపోలేదు కదా, అయినా దేవుడు ఇంకెట్లా చేశాడు? చాలామంది ఈరోజు ఇలానే అడుగుతూ ఉంటారు, నేను ప్రార్థన చేస్తున్నాను కదా, నేను బైబిల్ చదువుతున్నా కదా, నాకెందుకు కష్టం వస్తుంది? నేను ఎంత ప్రార్థన చేస్తున్నా ఎందుకు కష్టం వస్తుంది? ఎంత ప్రార్థన చేస్తున్నా నాకెందుకు జాబ్ రావడం లేదు? ఎంత బైబిల్ చదువుతున్నా నాకెందుకు పెళ్లి కావడం లేదు? ఎంత ప్రార్థన చేసినా అప్పులు ఎందుకు తీర్చబడడం లేదు? లేకపోతే ఎంత విజ్ఞాపన చేసినా ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ అనారోగ్యము, ఎందుకు ఈ బాధలు అని చెప్పి అడుగుతూ ఉంటారు. యేసు పరిస్థితి కూడా అట్లానే ఉంది. నేను ఎంత ప్రార్థన చేశా కదా, ఎంత పరిశుద్ధంగా జీవించిన తర్వాత కూడా ఎందుకు నాకు ఈ శ్రమలు, ఎందుకు నాకు కష్టం? ఏనాడు ఏ పాపం కూడా నేను చేయను. మా అన్నలు తప్పు చేస్తుంటే సమాచారం ఇచ్చాను, తప్పేముంది, తప్పిపోతున్నారని.
నేనేం అబద్ధం ఆడలేదే, ఉన్నదే చెప్పాను. నన్ను కొట్టారు, అవమానించారు, అమ్మివేశారు. ఐగుప్తు దేశంలో బానిసలుగా నన్ను అమ్మివేసుకున్నారు. అక్కడ నమ్మకంగా పనిచేశారు. సరే, నన్ను ఒక అధికారి దగ్గరికి పెట్టారు, అందులో పని చేస్తున్నా ఇంట్లో, అక్కడ నమ్మకంగా పనిచేస్తాను. ఏ వస్తువు దొంగతనం చేయలేదే, ఏది దాచుకోలేదే, ఏది దాన్ని దోచుకోలేదే. పొతిఫర్ భార్య పాపానికి శోధించినప్పుడు నేను లొంగిపోలేదే, పారిపోయానే. అయినా తీసుకెళ్ళి నన్ను ఎందుకు జైల్లో పెట్టాడు దేవుడు అని చెప్పి తలంపులు ఉండవచ్చు. కానీ ఎలా అయిపోయిందంటే యేసేపు పరిస్థితి దేవుడు విడిచిపెట్టేసాడు అన్నట్టు అయిపోయింది. ఇంకా దేవుడు యేసేపుతో మాట్లాడితే డిస్కనెక్ట్ అయిపోయినట్టు అనిపించింది. దేవుడు విడిచిపెట్టాడు అన్నట్టుగా అపనిందలు వచ్చినాయి, సమస్యలు వచ్చినాయి. అలాంటి సమస్యలు వచ్చినప్పుడు దేవుడు చెరసాలలో ఉండి ఏం చేశాడు? తర్వాత ఆ చెరసాలలోని ఇద్దరు వచ్చారు, రాజుగారి దగ్గర పనిచేసేవాళ్ళు, కప్పేర్స్ అంటారు. వాళ్ళ కళలు వస్తాయి, వాళ్ళ కలభావాలు చెప్తాడు. అందులో ఒకడు హృదయపడతాడు, ఒకడు మళ్ళీ రాజుగారి గిన్నె అందిస్తాడు. అతను వేడుకుంటాడు, మీరు ఎవరైనా బయటికి వెళ్ళినప్పుడు నా గురించి రాజుగారికి చెప్పండి. ఆ వ్యక్తి చెప్పినప్పుడు ఆ వ్యక్తి యేసేపు నీ గురించి కాకుండా ఇంకెవరి గురించి చెప్తాను నేనని చెప్పి ఎన్నో గొప్పలు చెప్పుకుంటాడు. నేను ఉండగా నీకు రాజుగారి నీ గురించి నేను చెప్తా, ఫరోకి నీ గురించి నేను చెప్తా, నువ్వు భయపడకని చెప్పాడు. బయటకు వచ్చిన తర్వాత అతను మర్చిపోయాడు. యేసేపు అనుకో, అరే నేను మంచి చేశాను కదా, కలభావాలు చెప్పాను, ఆఖరికి ఈ వ్యక్తి కూడా నన్ను మర్చిపోయాడు. ఆ పరిస్థితి ఏంటి? ఒకవేళ నా జీవితాంతం ఇక్కడే ఉండాల్సి వస్తుందేమో అని చెప్పి బాధపడుతూ ఉండొచ్చేమో తెలియదు. కానీ దేవుడు ఒక రోజున ఆ ఫరోకే కళ ఇచ్చాడు. ఆ కళోభావాన్ని ఎవరు కూడా చెప్పలేని పరిస్థితి. ఆ కళ అర్థం ఎవరు తెలియదు, భావాలు ఎవరితో తెలియదు. ఏ కళ వచ్చిందో కూడా ఎవరు కూడా అందరిని పిలుస్తున్నాడు, ఏ కళ వచ్చిందో చెప్పాలి, ఆ కళభావం కూడా చెప్పాలి అంటే ఎలా సాధ్యమవుతుంది? ముందు కళ మొత్తం పరిపూర్ణంగా చెప్తే దాని భావం చెప్తారు, కానీ ఏమో నాకు వచ్చింది చెప్పాల్సిందే అని కూర్చున్నాడు. ఎవరో యేసేపు అనే వ్యక్తి ఉన్నాడని అప్పుడు ఆ వ్యక్తి గుర్తు చేసినప్పుడు, యేసేపు పిలిపించినప్పుడు, ఆ కళను అలానే కళభావమును వివరించినప్పుడు తను ఆశ్చర్యపడి, నువ్వే ఈ దేశానికి ఒక ప్రధానమంత్రి అవ్వాలని రాజు తర్వాత ఒక ప్రధానమంత్రిగా దాన్ని నిలబెట్టాడు. ఎక్కడో యేసేపు బానిసగా ఉన్న యేసేపు ప్రధానమంత్రి దేవుడు హెచ్చించాడు. దేవుడు మర్చిపోయాడు యేసేపుని? మర్చిపోయాడు. మర్చిపోతే ఫరోకి ఎందుకు కళిస్తాడు? ఎందుకు? ఒకవేళ ఆ ఎవరైతే ఖైదీలో ఉన్న వ్యక్తి గుర్తుపెట్టుకొని చెప్పుంటే ఏదో సామాన్యమైన ఉద్యోగం వచ్చేదేమో యేసేపుకి. అవునా కాదా? సామాన్యమైన వచ్చేదేమో. ఏదో గిన్నెందించడము, నెహెమ్యాలాగా గిన్నెందించడము, లేకపోతే ప్లాన్లు గీయడము, డిజైన్ చేయడము, ఏదో చిన్న ఉద్యోగము, పొతిఫర్ లాంటి ఉద్యోగం వచ్చేదేమో, పొతిఫర్ స్థాయి వచ్చేదేమో తప్ప ప్రధానమంత్రి స్థాయి దేవుడు ఇచ్చేవాడు కాదు. మన దేవుడు మనల్ని విడిచిపెట్టాడని అనుకుంటాం, కానీ మనం విడిచిపెట్టలేవు. మనం అడిగిన దానికంటే దేవుడు గొప్పవి ఇస్తున్నాడు కాబట్టి కొంచెం మనను వదిలేస్తాడు అని మనకు అనిపిస్తుంది. కానీ ఆయన మనం వదిలేయడం లేదు అని మనకి గొప్పవి సిద్ధపరుస్తున్నాడని అర్థం. ప్రభా, ఎందుకు ఇలా జరుగుతుంది? మీ ప్రార్థనలు, మీ త్యాగము, మీ పరిచర్య, మీ కన్నీళ్ళు ఏది కూడా వృధా కాదు అని దేవుడు చెప్తున్నాడు. వాక్య సెలవిస్తుంది కదా, ప్రభువునందు పడిన ప్రయాస ఏది కూడా వృధా కాదు, వ్యర్థము కాదు, వృధా కాదు. ఈరోజు నువ్వు వచ్చిన మందిరానికి వచ్చిన సమయం, దేవుడికి ఇచ్చిన సమయం, నువ్వు చేసే ప్రార్థనలు, నువ్వు మందిరానికి ఎంత కష్టపడొచ్చావో దేవుడు తెలుసు, ఎంత భారంతో వచ్చావో దేవుడు తెలుసు. అసాధ్యం అనుకున్నా సరే నువ్వు తెగించుకొని వచ్చావు సంగతి దేవుడికి తెలుసు. నీ కుటుంబ సంగతి దేవుడు తెలుసు, నీ ఆర్థిక సమస్య దేవుడు తెలుసు, నీ కన్నీరు, నీ త్యాగం అన్నీ దేవుడు తెలుసు. దేవుడు చెప్తున్నాడు, అది వెంటనే నీకు ఫలం రాకపోవచ్చు, కానీ తగిన కాలంలో దేవుడు ఫలాన్ని ఇస్తాడు. మన ప్రార్థన ఒక విత్తనం లాంటిది. ఏదో ఒక రోజు ఖచ్చితంగా అది ఫలిస్తుంది, ఖచ్చితంగా ఫలిస్తుంది. అది ఉద్యోగమైనా, వివాహమైనా, వ్యాపారమైన, బిజినెస్ అని ఖచ్చితంగా ఫలిస్తుంది. కానీ మనం ఎదురు చూడాల్సిందిగా దేవుడు చెప్తున్నాడు. కాబట్టి వాక్కు విన్న ప్రియ సహోదర సహోదరి, మన పరలోకపు తండ్రికి అన్నయో తెలుసు. కాబట్టి మీరు దేని గురించి మీరు బాధపడాల్సిన అవసరం లేదు, చింతించాల్సిన అవసరం లేదు. మీరు విశ్వాసంతో ఉండి ప్రార్థన చేసినప్పుడు, విశ్వాసంతో ప్రభు బాధ పట్టుకున్నప్పుడు, విశ్వాసంతో మీరు ఎదురు చూసినప్పుడు దేవుడు మన అక్కర్లని ఆయన తీరుస్తారు. కాబట్టి ఈ యొక్క ఫాదర్స్ డే సందర్భంలో వచ్చిన దేవుడు చెప్పే మాట, ఈ లోకంలో తల్లిదండ్రులు మీకు కొంతకాలం వరకు ఉంటారు, కానీ నేను మీ పరమ తండ్రిగా ఉన్నాను, నేను విడువను, నేను ఎడబాయను ప్రభు చెప్తున్నాను. కాబట్టి ఈ తండ్రి, ఈ పరలోకపు తండ్రి మన అవసరాల అక్కర్లను తీర్చేవాడు, నీ బాధల సమస్య నుంచి విడిపించేవాడు,
ఈ తండ్రికి నువ్వు కనెక్ట్ అయి ఉన్నప్పుడు, ఈ తండ్రికి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, విజ్ఞాపనలు చేస్తున్నప్పుడు నీ అక్కర్లు తీర్చడమే కాదు, ఆయన నీ పోషణలు చూస్తాడు, నీకు తోడుగా ఉండి నీకు సహాయమైన చేస్తాడు. కాబట్టి ఈరోజు ఈ తండ్రి నీకు సహాయం చేయాలంటే, నీ అక్కర్లు తీర్చాలంటే నువ్వు ప్రార్థన చేస్తున్నట్లయితే మనస్ఫూర్తిగా, ముందుగా నువ్వు ఆయన తండ్రిగా నువ్వు అంగీకరించినట్లయితే, ఆయన కాపరిగా నువ్వు అంగీకరించినట్లయితే ఆయన అక్కర్లను తీరుస్తాడు.